ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ రాబోతుంది. బైక్ మీద వెళ్తూ రామరాజు ఆనందరావు టిఫిన్ బండిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. రామరాజు రోజులానే రైస్ మిల్ దగ్గరికి వేదవతికి చెప్పి వెళ్తూ ఉంటాడు. నేను రైస్ మిల్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు రైస్ మిల్కి వెళ్తూ ఉంటే అప్పుడే ఇక రామరాజుకి ఒక కాల్ వస్తూ ఉంటుంది. హలో రామరాజు గారు, నమస్కారం. మాకు అర్జెంటుగా బియ్యం కావాలి అండి. రేపు ఫంక్షన్ ఉంది ఇంట్లో, అర్జెంటుగా బియ్యం కావాలి. మీరు తొందరగా పంపిస్తే మేము అమౌంట్ కూడా కట్టేస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా అండి, ఇప్పుడే కావాలా అండి అని రామరాజు అడుగుతూ ఉంటాడు. అవునండి, ఇప్పుడే కావాలి అని చెప్పి అంటుంటాడు. సరే అండి, మా అబ్బాయికి నేను చెప్తాను, మీరు అడ్రస్ ఎన్ని బస్తాల బియ్యం కావాలో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అండి, నేను ఫోన్లో అడ్రస్ ఇంకా చెప్తాను అని చెప్పి అంటుంటాడు. సరే అండి, నేను మా అబ్బాయికి చెప్తాను, వాడే అన్నీ చూసుకుంటాడు అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఫోన్ కట్ చేసి సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. రే సాగర్, ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటాడు. నాన్న, నేను రైస్ మిల్కి వస్తున్నాను అని చెప్పి సాగర్ అంటుంటాడు. సరే కానీ అర్జెంటుగా బియ్యం ఒకరికి డెలివరీ చేయాలి, అవి ఏంటో చూసుకో, అడ్రస్ కూడా పంపిస్తున్నాను అని చెప్పి అంటుంటాడు. సరే నాన్న, నేను చూసుకుంటానులే అని చెప్పి ఇక సాగర్ అంటుంటాడు. ఇక సరే అని చెప్పి ఇక ఫోన్ కాల్ కట్ చేసి ఇక బైక్ మీద రైస్ మిల్కి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంకో కాల్ కూడా వస్తూ ఉంటుంది. హలో రామరాజు గారు, నమస్కారం. నేను మీకు బియ్యం బస్తాల పైసలు ఇచ్చేది ఉంది కదండి, అందుకే ఈరోజు ఫోన్ చేస్తున్నాను. అర్జెంటుగా ఈరోజు నైట్ ఊరు వెళ్ళాల్సి ఉంది, అందుకే మీరు వచ్చి ఆ అమౌంట్ తీసుకెళ్తే నేను ఫ్రీ అవుతాను. మళ్ళీ నేను ఊరు వచ్చేసరికి లేట్ అవుతుందండి, మీరు వచ్చి తీసుకెళ్తే నాకు ఒక భారం దిగిపోతుంది అని చెప్పి అంటుంటాడు. పర్లేదులేండి, మీరు వచ్చినాకనే ఇవ్వండి, నాకేం తొందర లేదు అని రామరాజు అంటుంటాడు. లేదండి, మీరు అలానే అన్నా సరే మీకు ఆ పైసలు ఇవ్వడం మా బాధ్యత, వచ్చేసరికి లేట్ అవుతుందండి, మీరు వచ్చి తీసుకుంటే నాకు ఆ భారం తీరుతుంది అని చెప్పి అంటుంటాడు. సరేలేండి, ఎక్కడికి రావాలి అని అంటుంటాడు. లే, పక్క ఊరే అండి, దగ్గరలోనే ఉంది అని చెప్పి అంటుంటాడు. ఇక రామరాజు కొంచెం సేపు ఆలోచిస్తూ ఉంటాడు. సరే అండి, నేనైతే వస్తాను, మీరైతే డబ్బులు పెట్టుకోండి అని చెప్పి అంటుంటాడు. సరే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంటారు. అర్జెంటుగా వేరే ఊరికి వెళ్ళాలి, సాగర్కి ఏమో నేను ఆ పని చెప్పాను, నేను ఇక వేరే ఊరికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఇక వల్లి వాళ్ళ నాన్న ఆనందరావు టిఫిన్ బండి పెట్టి ఇక టిఫిన్ అందరికీ ఇస్తుంటాడు. దోశ, ఇడ్లీ, వడ తీసుకోండి, వేడివేడిగా ఉన్నాయి అని చెప్పి అందరు రారండి రారండి అని అంటూ ఇక అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. చూస్తుంటే ఈరోజు బాగానే గిరాయికి అయ్యేలా ఉంది, ఈరోజు ఇలానే అవుతే నేను ఏదో ఒక రోజు కోటేశ్వరిని అవుతాను. రే ఆనందరావు, నువ్వు భలే గొప్పవాడవుతావు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వేసుకోండి వేసుకోండి, అందరు బాగానే తినండి అని అంటూ ఉంటాడు. ఇక రామరాజు బైక్ మీద వెళ్తూ ఉంటాడు వేరే ఊరికి. ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు బైక్ మీద. సడన్గా ఇక ఆనందరావు ఉంటున్న వైపే వెళ్తూ ఉంటాడు ఎదురుగా. ఇక వెళ్తూ ఒకసారిగా ముందుకు వెళ్తాడు. ఇక అది చూసుకోకుండా ఏదో అనుమానంలా వచ్చి ముందరికి బైక్ ఆపుతాడు. ఇదేంటి ఇదేంటి బావగారులా అనిపించారు, నేను చూసింది నిజమేనా లేదా నాకు అలా అనిపించిందా అని అనుకుంటూ ఉంటాడు. పోనీలే, ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అని చెప్పి ఇక బైక్ ఆపుతాడు ముందట. ఇక ముందు ఆగగానే ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇదేంటి ఇంతమంది ఉన్నారు, ఎవరు కనిపించడం లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మెల్లగా వస్తూ ఉంటాడు రామరాజు. ఇక అది చూసుకోకుండా టిఫిన్ బండి అందరికీ టిఫిన్ ఇస్తూ ఉంటాడు ఆనందరావు. వేసుకోండి వేసుకోండి అని అంటూ ఉంటాడు. నేను చూసింది నిజమేనా, అయినా బావగారు ఇక్కడ ఉండడం ఏంటి, అయినా అతను టిఫిన్ బండి ఎలా అమ్ముతాడు, తనది వేరే బిజినెస్ కదా, నేను ఎవరిని చూసి ఎవరు అనుకున్నానో ఏంటో, వెళ్ళిపోదామా లేదా చూద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు.
పోనీలే ఒకసారి చూస్తే అనుమానం తీరిపోతుంది కదా అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు ఆనందరావు ఉన్న టిఫిన్ బండి చూసి ఒక్కొక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అలానే షాక్ అయ్యి ఆనందరావుని చూస్తూ ఉంటాడు. అదేంటి, ఇది మా బావగారేనా? అసలు నేను చూస్తుంది నిజమేనా? తనేంటి టిఫిన్ బండి మీద టిఫిన్ పెట్టి అమ్మడం ఏంటి? అసలు తనేనా అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇదంతా చూసుకొని ఆనందరావు అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రామరాజుకి ఒక కాల్ వస్తూ ఉంటుంది. అదేనండి, మీరు వస్తానని చెప్పారు కదా, ఇంకా రాలేదేంటండి? మేము బయటికి వెళ్ళాల్సి ఉంది, తొందరగా రండి. మీకు ఆ డబ్బులు ఇస్తే మా భారం తీరిపోతుంది కదా, మీరు వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక సరే అండి, నేను వచ్చేస్తున్నానులే అని చెప్పి అంటుంటాడు. ఇక అంతలోనే ఆనందరావు రామరాజును చూసి ఒకసారిగా షాక్ అవుతుంటారు. ఇదేంటి, అన్నయ్య గారు ఇక్కడున్నాడేంటి? నన్ను చూసేశాడా ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ ఈ విషయం భాగ్యంకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను చూశాడా లేదా? తప్పించుకోవాలా లేదా? ఇప్పుడు నేను చూడకుంటే బాగుండు, ఎలాగైనా తప్పించుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే వెళ్ళి ఒక దగ్గర దక్కొని చూస్తూ ఉంటాడు. అదేంటి, ఇక రామరాజు చూస్తూ అదేంటి, ఇప్పుడే కదా నేను బావగారిని చూశాను, తను కనిపించడం లేదేంటి? అసలు నేను చూసింది బావగారినేనా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అసలు నాకు ఏమైంది ఈరోజు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయినా తొందరగా నాకు వెళ్ళాలి కదా, ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకుంటే అక్కడ లేట్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరేలే, ఇక వల్లిని అడుగుతానని చెప్పి ఇక బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు దాని గురించే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆనందరావు అమ్మయ్య, అసలు బా నన్ను చూశాడా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. రామరాజు గారు నన్ను చూశారా లేదా? చూస్తే ఇప్పుడు నేనేం చేయాలి? భాగ్యంకి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఆనందరావు. ఇక రామరాజు కూడా డబ్బులకి వచ్చి ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇదిగోండి తీసుకోండి అని అతను అన్నా సరే, ఏదో ఆలోచిస్తున్నారేంటి రామరాజు గారు, డబ్బులు తీసుకోండి అని అంటూ ఉంటాడు. ఏం లేదులేండి అని చెప్పి ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళి శ్రీవల్లికి ఇదంతా చెప్పి అడుగుదామని అనుకుంటూ ఇక ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరి ఇంటికి వెళ్ళి శ్రీవల్లిని అడిగే విషయం మళ్ళీ ఏం జరగబోతుందో చూద్దాం.